రీసెంట్ గా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ ఒక పెద్ద ఇంటర్నేషనల్ నెట్వర్క్ ని బయటపెట్టింది. ఢిల్లీ, లక్నో మరియు కోల్కతాలో జరిగిన సీక్రెట్ ఆపరేషన్స్ లో 6 యుక్రేనియన్ నేషనల్స్ ని మరియు ఒక అమెరికన్ మెర్సనరీని అరెస్ట్ చేశారు. వీళ్ళు ఏదో నార్మల్ టూరిస్టులు కాదు, యుక్రెయిన్ యుద్ధంలో ట్రైనింగ్ తీసుకున్న డ్రోన్ ఎక్స్పర్ట్స్ మరియు ప్రైవేట్ మిలిటరీ కాంట్రాక్టర్స్. వీళ్ళు ఇండియాలోకి వచ్చి మిజోరాం బోర్డర్ దాటి మయన్మార్ లోకి వెళ్లి అక్కడ ఉన్న ఉగ్రవాదులకి ట్రైనింగ్ ఇస్తున్నారు. అసలు యుక్రెయిన్ లో యుద్ధం చేస్తున్న వాళ్ళు అమెరికాకు చెందిన ప్రైవేట్ ఆర్మీ వాళ్ళు మన ఇండియా బోర్డర్ లోకి ఎందుకు వచ్చారు? మయన్మార్ అడవుల్లో వాళ్ళు ఏం చేస్తున్నారు? దీని వెనుక ఉన్న పెద్ద ఇంటర్నేషనల్ కాన్స్పిరసీ ఏంటి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. అసలు వీళ్ళందరూ ఇండియాలోకి ఎందుకు వచ్చారు? అది తెలియాలంటే ముందు మయన్మార్ ఇష్యూ గురించి తెలుసుకోవాలి. 2021లో మయన్మార్ మిలిటరీ అక్కడ ఉన్న ప్రభుత్వాన్ని కూల్చేసి పవర్ లోకి వచ్చింది. ఆ గవర్నమెంట్ ని మిలిటరీ జుంటా అని అంటారు. అప్పటి నుంచి మయన్మార్ లో గవర్నమెంట్ ని మిలిటరీ రన్ చేస్తుంది. దానివల్ల మయన్మార్ లో ప్రజలు మిలిటరీ రూల్ కి వ్యతిరేకంగా పోరాడడం మొదలు పెట్టారు. అలా మిలిటరీ రూల్ కి వ్యతిరేకంగా పోరాడే వాళ్ళని ఎథనిక్ ఆర్మ్డ్ గ్రూప్స్ అని లేదా రెబల్ గ్రూప్స్ అని అంటారు. వీళ్ళ మెయిన్ గోల్ ఏంటంటే మిలిటరీ రూల్ ని నాశనం చేసి తమ ప్రాంతాలని తాము డెమోక్రటిక్ గా పరిపాలించుకోవడం. ఎక్కడ డెమోక్రసీ అనే పదం వినబడితే అక్కడ అమెరికా ఎంటర్ అవుతుంది కదా. ఇక్కడ కూడా అదే జరిగింది. అమెరికా వాళ్ళు తమని తాము ఎలా చెప్పుకుంటారంటే ఏ దేశ ప్రజలకి డెమోక్రసీ కావాలన్నా మేము ప్రొవైడ్ చేస్తాము అని చెప్పుకుంటారు. సో మయన్మార్ లో కూడా అమెరికా ఎంటర్ అయింది. అమెరికా టార్గెట్ ఏంటంటే మయన్మార్ లో మిలిటరీ రూల్ ని తీసివేసి తిరిగి డెమోక్రటిక్ కంట్రీగా మార్చాలని ప్లాన్. అమెరికా ఏం ప్రాఫిట్ లేకుండా డెమోక్రసీ పేరు యూజ్ చేయదు కదా. ఇరాన్ లో డెమోక్రసీ ఎందుకంటే ఆయిల్ కోసం, వెనిజువలాలో డెమోక్రసీ ఎందుకంటే ఆయిల్ కోసం, మయన్మార్ లో డెమోక్రసీ ఎందుకంటే చైనాని కొట్టడానికి. ఫ్యూచర్ లో ఎప్పుడైనా యుఎస్ఏకి చైనాకి యుద్ధం వస్తే ఈస్ట్ వైపున సపోర్ట్ గా సౌత్ కొరియా, జపాన్ దేశాలు ఉన్నాయి. కానీ వెస్ట్ వైపున సపోర్ట్ గా ఏం దేశాలు లేవు. ఇండియా ఏమో సపోర్ట్ చేయదు, పాకిస్తాన్ ఏమో చైనాకి చాలా దూరంలో ఉంటుంది. అదే మయన్మార్ అయితే చైనాకి దగ్గరగా ఉంటుంది. అందుకే అక్కడ అమెరికాకి ఫేవర్ గా ఉండే గవర్నమెంట్ ని నెలకొల్పాలని అమెరికా ట్రై చేస్తుంది. అసలు అమెరికా ఏ విధంగా మయన్మార్ లో మిలిటరీ రూల్ ని తీసివేయాలనుకుంటుంది? అది తెలుసుకోవాలంటే ముందు అరెస్ట్ అయిన వాళ్ళ గురించి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనే విషయాల గురించి తెలుసుకోవాలి. సస్పెక్ట్ నెంబర్ 1 మాథ్యూ ఆరోన్ వాన్ డైక్. ఇతను ఒక అమెరికన్ సిటిజన్. ఇతను ఏదో నార్మల్ వ్యక్తి కాదు. 2011లో లిబియాలో గడాఫీకి వ్యతిరేకంగా యుద్ధం చేసి 8 నెలలు జైల్లో ఉన్నాడు. అతనికి అసలు మిలిటరీ బ్యాక్గ్రౌండే లేదు. కానీ 2014లో ఉగ్రవాదుల చేతిలో తన 2 ఫ్రెండ్స్ చనిపోయాక సన్స్ ఆఫ్ లిబర్టీ ఇంటర్నేషనల్ అనే ఒక ప్రైవేట్ మిలిటరీ కంపెనీని స్టార్ట్ చేశాడు. ఇతను డబ్బు కోసం ఏ దేశంలో అయినా వార్ చేస్తాడు. అందుకే ఇతన్ని మెర్సనరీ అని అంటారు. మెర్సనరీ అంటే కిరాయి సైనికుడు అని అర్థం. నార్మల్ గా దేశం కోసం పోరాడే వాళ్ళని సైనికులు అని అంటారు. కానీ ఎవరైనా ఒకరు తన దేశం కోసం కాకుండా ఇతర దేశాలలో అక్కడ ఉన్న గవర్నమెంట్ కోసం డబ్బు తీసుకుని యుద్ధం చేసే వాళ్ళని మెర్సనరీస్ అని అంటారు. ఇతను యుక్రెయిన్ మిలిటరీకి యాంటీ డ్రోన్ టెక్నాలజీని సప్లై చేస్తాడు. ఇతన్ని ఎన్ఐఏ కోల్కతా ఎయిర్పోర్ట్ లో అరెస్ట్ చేసింది. సస్పెక్ట్ నెంబర్ 2 మరియాన్ స్టెఫెన్కివ్. ఇతను యుక్రెయిన్స్ మెయిన్ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ కింద పనిచేస్తాడు. రష్యా యుక్రెయిన్ కి జరుగుతున్న యుద్ధంలో ఇతను యుక్రెయిన్ సైనికులకి ట్రైనింగ్ ఇస్తుంటాడు. ఇప్పుడు ఇతను మయన్మార్ ఉగ్రవాదులకి మెయిన్ ట్రైనర్ గా ఉన్నాడు. సస్పెక్ట్ నెంబర్ 3 పెట్రో హుర్బా. 36 సంవత్సరాల వయసు ఉన్న ఇతను యుక్రెయిన్ యుద్ధంలో కోర్ ట్రైనింగ్ టీమ్ లో ఉన్నాడు. మయన్మార్ ఉగ్రవాదులకి డ్రోన్స్ ట్రైనింగ్ ఇచ్చాడు. సస్పెక్ట్ నెంబర్ 4 తారాస్ స్లివియాక్. 37 ఏళ్ల ఈ ఎక్స్ మిలిటరీ ఇన్స్ట్రక్టర్ డ్రోన్ అసెంబ్లీ మరియు బ్యాటిల్ ఫీల్డ్ ఆపరేషన్స్ లో మయన్మార్ రెబల్స్ కి ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇచ్చాడు. సస్పెక్ట్ నెంబర్ 5 ఇవాన్ సుక్మనోవ్స్కీ. 34 ఏళ్ల ఇతను శత్రువు యొక్క యాసెట్స్ ని న్యూట్రలైజ్ చేయడానికి జామింగ్ టెక్నాలజీలో ది బిగ్గెస్ట్ ఎక్స్పర్ట్. సస్పెక్ట్ నెంబర్ 6 మక్సిమ్ హోంచరుక్. ఇతను యూరోప్ నుంచి అడ్వాన్స్డ్ డ్రోన్ కన్సైట్మెంట్స్ ని ఇండియా పోర్ట్ల గుండా మయన్మార్ కి స్మగిల్ చేయడంలో మెయిన్ రోల్ ప్లే చేశాడు. సస్పెక్ట్ నెంబర్ 7 విక్టర్ కమిన్స్కీ. ఇతను టాక్టికల్ ఎక్స్పర్ట్. మిలిటెన్స్ కి డైరెక్ట్ గా కాంబాట్ ట్రైనింగ్ ఇచ్చాడు. అసలు ఇప్పుడు వీళ్ళందరూ మయన్మార్ లో ఏం చేస్తున్నారు? అరెస్ట్ అయిన వాళ్ళలో మాథ్యూ వాన్ డైక్ లాంటి వాళ్ళు ప్రైవేట్ మిలిటరీ కాంట్రాక్టర్స్. ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తానంటే వాళ్ళకి పనిచేస్తారు. అమెరికా లాంటి దేశాలు డైరెక్ట్ గా మయన్మార్ మిలిటరీతో యుద్ధం చేయలేవు కాబట్టి ఇలాంటి కిరాయి సైనికులని వాడి మయన్మార్ రెబల్స్ కి ట్రైనింగ్ ఇస్తూ మిలిటరీ ప్రభుత్వాన్ని కూల్చేయాలని ట్రై చేస్తుంది. అసలు వీళ్ళందరూ ఇండియాలోకి ఎలా వచ్చారు? డిసెంబర్ 18, 2025న ఈ యుక్రేనియన్స్ యుఏఈ నుంచి ఇండియాకి టూరిస్ట్ వీసా మీద వచ్చారు. వీళ్ళు గౌహతి నుంచి మిజోరాం స్టేట్ లోకి ఎంటర్ అయ్యి అక్కడి నుంచి ఇల్లీగల్ గా మయన్మార్ లోకి క్రాస్ అయ్యారు. ఇండియాకి మయన్మార్ కి మధ్య దాదాపు 1643 కిలోమీటర్స్ బోర్డర్ ఉంటుంది. అది కూడా ఓపెన్ బోర్డర్ ఉంటుంది. ఫెన్సింగ్ ఏం ఉండదు. జస్ట్ అడవులతో నిండి ఉంటుంది. సీక్రెట్ గా ఎవరైనా క్రాస్ చేయవచ్చు. అందుకే
ఎవరైనా ఫారినర్స్ మిజోరాం స్టేట్ కి ఎంటర్ అవ్వాలంటే రెస్ట్రిక్టెడ్ ఏరియా పెర్మిట్ తీసుకుని ఎంటర్ అవ్వాలి. ఇండియన్ గవర్నమెంట్ అలా పెర్మిట్ పెట్టడానికి రీజన్ ఏంటంటే కొంతమంది ఫారినర్స్ టూరిస్ట్ వీసా మీద ఇండియా వచ్చి మిజోరాం స్టేట్ గుండా మయన్మార్ లోకి ఎంటర్ అవ్వి అక్కడ ఉన్న రెబల్ గ్రూప్స్ కి ట్రైనింగ్ ఇస్తుంటారు అని. అరెస్ట్ అయిన వాళ్ళు ఎలాంటి పర్మిట్ ని తీసుకోకుండా మిజోరాం స్టేట్ లోకి ఎంటర్ అయ్యారు. అక్కడ మయన్మార్ లో ఉన్న ఎథనిక్ ఆర్మ్డ్ గ్రూప్స్ కి డ్రోన్లు ఎలా తయారు చేయాలి, రాడార్లని ఎలా జామ్ చేయాలి, బాంబ్స్ ఎలా వేయాలి అని ట్రైనింగ్ ఇచ్చారు. వీళ్ళు యూరోప్ నుంచి అడ్వాన్స్డ్ డ్రోన్ కన్సైన్మెంట్స్ ని ఇండియా టెరిటరీ గుండా స్మగ్గిల్ చేసి మయన్మార్ కి తీసుకుని వెళ్లారు. తిరిగి ఇండియా వచ్చి లక్నోలో ఒక హోటల్లో ఉన్నారు. లక్నో నుంచి మలేషియా పారిపోవడానికి ట్రై చేస్తుంటే ఎన్ఐఏ వీళ్ళని మార్చి 13న లక్నో, ఢిల్లీ మరియు కోల్కతా ఎయిర్పోర్ట్స్ లో అరెస్ట్ చేసింది. ఇప్పుడు ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది మయన్మార్ లో జరుగుతున్న గొడవ కదా, మరి ఎన్ఐఏ ఎందుకు ఇన్వాల్వ్ అయ్యింది అని. ఇక్కడే ది బిగ్గెస్ట్ థ్రెట్ ఉంది. మయన్మార్ లో ఉన్న ఈ రెబల్ గ్రూప్స్ కి మన ఇండియాలోని మణిపూర్ కూకీ మిలిటెంట్ గ్రూప్స్ కి సంబంధాలు ఉన్నాయి. ఎప్పటి నుంచో మణిపూర్ లో 2 తెగల గ్రూప్స్ మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఆ గ్రూప్స్ కి కావాల్సిన ఆయుధాలు మయన్మార్ నుంచే వస్తున్నాయని టాక్ ఉంది. అలా ఆయుధాలు మయన్మార్ నుంచి రాకుండా కంట్రోల్ చేయడానికి ఇండియా ఎప్పటి నుంచో ట్రై చేస్తుంది. ఈ ఫారెన్ మెర్సనరీస్ ని అరెస్ట్ చేశాక ఎన్ఐఏ కోర్టుకి ఏం చెప్పిందంటే ఈ ఫారినర్స్ తెచ్చిన వెపన్స్, డ్రోన్స్ మయన్మార్ రెబల్స్ కి సప్లై చేస్తున్నారు. ఆ తర్వాత మయన్మార్ రెబల్ గ్రూప్స్ తిరిగి మన ఇండియాలో ఉన్న గ్రూప్స్ కి ఆ వెపన్స్ ని సప్లై చేస్తున్నారు. దీనికి ది బెస్ట్ ఎగ్జాంపుల్ మణిపూర్ వైలెన్స్. కూకీ మిలిటెంట్స్ మయన్మార్ నుంచి వచ్చిన అడ్వాన్స్డ్ డ్రోన్స్ ని వాడి మణిపూర్లోని మేటీ విలేజెస్ మీద 50కి పైగా బాంబ్స్ వేశారు. అందులో సివిలియన్స్ కూడా చనిపోయారు. ఈ ఫారెన్ మెర్సనరీస్ మన దేశం బోర్డర్ ని వాడుకొని పెద్ద యుద్ధానికి స్కెచ్ వేస్తున్నారు. ఇండియా రెడ్ లైన్ ని క్రాస్ చేసి మన నేషనల్ సెక్యూరిటీకి తీవ్రమైన ప్రమాదం తెస్తున్నారు కాబట్టే ఎన్ఐఏ వాళ్ళని అరెస్ట్ చేసిందని చెప్పారు. అసలు వీళ్ళని ఎన్ఐఏ ఎలా అరెస్ట్ చేసిందో వింటే మీరు ఆశ్చర్యపోతారు. అసలు మిజోరాం లాంటి నార్త్ ఈస్టర్న్ స్టేట్ లో దట్టంగా ఉన్న అడవుల్లో ఈ ఫారినర్స్ ఉన్నారు అనే విషయం ఎన్ఐఏకి ఎలా తెలిసింది? ఈ మెర్సనరీస్ గురించి ఇండియాకి టిప్ ఆఫ్ ఇచ్చింది ఎవరో తెలుసా? రష్యన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్. అవును, రష్యా వాళ్ళే మన ఎన్ఐఏకి ఈ ఇన్ఫర్మేషన్ పాస్ చేశారు. అసలు రష్యాకి మయన్మార్ తో ఏం పని? ఎందుకంటే మయన్మార్ లో ఉన్న మిలిటరీ ప్రభుత్వానికి రష్యా మరియు చైనా దేశాలు బాగా సపోర్ట్ ఇస్తున్నాయి. ఎందుకంటే మయన్మార్ లో అమెరికన్ ఇన్ఫ్లుయెన్స్ ఉండకూడదు అని. ఇంకొక రీజన్ ఏంటంటే అరెస్ట్ అయిన వాళ్ళల్లో యుక్రెయిన్ మిలిటరీకి చెందిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు రష్యాకి శత్రువులు. యుక్రెయిన్ నుంచి వచ్చి తమ ఫ్రెండ్లీ కంట్రీ అయిన మయన్మార్ లో ఉగ్రవాదులకి ట్రైనింగ్ ఇస్తుంటే రష్యా ఊరుకుంటుందా? అందుకే 3 నెలల నుంచి ట్రాక్ చేస్తున్న ఈ నెట్వర్క్ గురించి పక్కా ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి ఇండియాకి ఇచ్చింది. ఈ ఒక్క అరెస్ట్ తో రష్యా యుక్రెయిన్ యొక్క చీకటి పనులని ప్రపంచానికి తెలియజేసింది. ఈ మొత్తం ఇష్యూ వెనుక ఒక పెద్ద కాన్స్పిరసీ ఉంది. అదేంటో తెలుసుకుందాము. దాని పేరే క్రియేషన్ ఆఫ్ క్రిస్టియన్ నేషన్. 2024లో బంగ్లాదేశ్ ఫార్మర్ పిఎం షేక్ హసీనా గారు ఒక విషయం చెప్పారు. ఆమె పదవి పోయే ముందు ఏం చెప్పారంటే, ఒక తెల్ల వ్యక్తి నా దగ్గరికి వచ్చి బంగ్లాదేశ్ లో ఒక ఫారెన్ ఎయిర్ బేస్ కట్టుకోవడానికి పర్మిషన్ ఇస్తే నన్ను మళ్ళీ పిఎం ని చేస్తాం అని ఆఫర్ ఇచ్చాడు అని చెప్పారు. ఆమె ఇంకా ఏమన్నారంటే, వాళ్ళు మయన్మార్, బంగ్లాదేశ్ మరియు ఇండియాలోని మణిపూర్, మిజోరాం ప్రాంతాలని ముక్కలు చేసి ఒక కొత్త క్రిస్టియన్ నేషన్ ని సృష్టించాలని మాస్టర్ ప్లాన్ వేస్తున్నారు అని వార్నింగ్ ఇచ్చారు. మీకు ఒక డౌట్ రావచ్చు, అసలు ఆ ప్రాంతాల్లో క్రిస్టియన్ దేశం సృష్టించడం పాసిబులేనా అని. ఇక్కడే ది బిగ్గెస్ట్ డెమోగ్రఫీ ప్లాన్ ఉంది. ఈ 3 దేశాల బోర్డర్స్ లో నివసిస్తున్న ప్రజలని జో పీపుల్ అని అంటారు. మణిపూర్లోని కూకీస్, మిజోరాంలోని మిజోస్, మయన్మార్ లోని చిన్ పీపుల్, వీళ్ళందరూ ఒకటే జాతికి చెందిన వాళ్ళు. మరియు వీళ్ళల్లో 85 నుంచి 95% ప్రజలు క్రిస్టియన్సే. ఈ జియోగ్రఫికల్లీ కనెక్టెడ్ ప్రాంతాన్ని ముక్కలు చేసి జోలాండ్ అనే ఒక కొత్త క్రిస్టియన్ దేశాన్ని సృష్టించాలని వెస్టర్న్ కంట్రీస్ ప్లాన్ వేస్తున్నాయని కాన్స్పిరసీ థియరీస్ ఉన్నాయి. జియోపొలిటికల్ ఎక్స్పర్ట్స్ ఈ అరెస్ట్లని ఏదో ర్యాండమ్ ఈవెంట్ లాగా చూడటం లేదు. అరెస్ట్ అయిన అమెరికన్ మెర్సనరీ అతను పాస్ట్ లో సిఐఏలో జాయిన్ అవ్వడానికి ట్రై చేసి ఫెయిల్ అయ్యాడు. కానీ ప్రైవేట్ మిలిటరీ కాంట్రాక్టింగ్ పేరుతో ఎప్పుడు యుఎస్ఏ గవర్నమెంట్ ఆబ్జెక్టివ్స్ కి సపోర్ట్ గా పనిచేస్తుంటాడు. కేవలం ఇతను మాత్రమే కాదు, అరెస్ట్ అయిన వాళ్ళలో ఒక అతను ఫ్రీ బర్మా రేంజర్స్ అనే ఎన్జిఓ పేరుతో మయన్మార్ లో రెబల్ గ్రూప్స్ కి మిలిటరీ ట్రైనింగ్ మరియు హ్యూమానిటేరియన్ ఎయిడ్ ఇస్తున్నాడు. ఒకవేళ అమెరికాకు గాని చైనాతో యుద్ధం వస్తే చైనాని చుట్టుముట్టడానికి ఇండియా, బంగ్లాదేశ్ మరియు మయన్మార్లలో మిలిటరీ బేసెస్ కావాలి. అందుకే అమెరికా ఈ ప్రాక్సీ ఆర్మీస్ ని రెడీ చేస్తుంది. కన్క్లూజన్ ఏంటంటే, ఇండియా బోర్డర్లో ఉన్న మిజోరాం మరియు మణిపూర్ ప్రాంతాలు ఇప్పుడు కేవలం లోకల్ ఉగ్రవాదుల అడ్డా మాత్రమే కాదు, ఇవి యుఎస్ఏ, రష్యా, యుక్రెయిన్, చైనా దేశాల ప్రాక్సీ వార్స్ కి పెద్ద యుద్ధ భూమిలాగా మారిపోయాయి. మయన్మార్ లోని రెబల్ గ్రూప్స్ గాని బలపడితే
అక్కడ ఉన్న మిలిటరీ ప్రభుత్వానికి మాత్రమే కాదు, మన ఇండియాలోని నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కూడా ది బిగ్గెస్ట్ థ్రెట్ గా మారతారు. అందుకే ఎన్ఐఏ వాళ్ళని అరెస్ట్ చేసి ప్రపంచానికి ఒక వార్నింగ్ ఇచ్చింది. మీకు ఏమనిపిస్తుంది? ఈ ఇష్యూ గురించి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్ లో చెప్పండి. ఒక చిన్న విషయం, ఆయిల్ ప్రైసెస్ పెరగడం వల్ల బంగారం ధరలు తగ్గుతున్నాయి. నార్మల్ గా ఎవరైనా గోల్డ్ లో ఇన్వెస్ట్ చేయాలంటే ఏం చేస్తారు? జ్యువెలరీ షాప్ కి వెళ్తారు. కానీ అక్కడ మేకింగ్ ఛార్జెస్ మరియు జిఎస్టీ ఉంటాయి. అందువల్ల మన మీద ఎక్స్ట్రా ఛార్జెస్ పడతాయి. ఒకవేళ ఫోన్ పే లేదా పేటిఎం లో ఇన్వెస్ట్ చేయాలంటే అక్కడ కూడా జిఎస్టీ పడుతుంది. జిఎస్టీ ఛార్జెస్ పడకుండా ఆన్లైన్ లో గోల్డ్ కొనాలంటే ఒక మార్గం ఉంది. అదే గోల్డ్ ఈటీఎఫ్. ఈటీఎఫ్ లో ఇన్వెస్ట్ చేయాలంటే డిమాట్ అకౌంట్ కావాలి. నేను కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ తో అయితే మీరు ఫ్రీగా ఏంజల్ వన్ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. మీరు ₹1 కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ ఉంటే చాలు, అకౌంట్ ఓపెన్ అవుతుంది. అకౌంట్ ఓపెన్ అయిన తర్వాత యాప్ ఓపెన్ చేసి సెర్చ్ లో గోల్డ్ ఈటీఎఫ్ అని లేదా సిల్వర్ ఈటీఎఫ్ అని సెర్చ్ చేసి సెలెక్ట్ చేసుకుని బై చేయండి. మీరు కొన్న గోల్డ్ ని లేదా సిల్వర్ ని మళ్ళీ మీకు కావాల్సినప్పుడు సింపుల్ గా అమ్మేయవచ్చు. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేయగానే పక్కనే ఒక బెల్ ఐకాన్ కనబడుతుంది. దాని మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.